హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ప్రజ్ఞ మ్యాథ్స్. ఈ సెషన్ లో మనం ప్రోగ్రెషన్స్ కి సంబంధించి ఎక్సర్సైజ్ నెంబర్ 6.5 క్వశ్చన్ నెంబర్ 3. సో క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఫైండ్ ద ఇండికేటెడ్ టర్మ్ ఆఫ్ ఈచ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. అంటే ఇక్కడ మనకి 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఈ 2 క్వశ్చన్స్ లో వాడు ఏదైతే క్వశ్చన్ అడిగాడో, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ దాంట్లో A7 ఎంత, సెకండ్ దాంట్లో A6 ఎంత, అది ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్. సో ఫస్ట్ టర్మ్ ఇచ్చాడు, కామన్ రేషియో కూడా ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్ గా nth టర్మ్ ఫార్ములా యూజ్ చేసి ఈ యొక్క వాల్యూస్ ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ తీసుకుందాం. సో ఫస్ట్ గివెన్ A1 is equal to 9, R is equal to 1/3. So we have to find A7. So first nth టర్మ్ ఫార్ములా తీసుకోవాలి. an is equal to a into r to the power of n-1. ఇది మనకు ఉన్నటువంటి ఫార్ములా. సో ఇక్కడ a వాల్యూ వచ్చేసి 9, రేషియో వచ్చేసి 1/3 టు ద పవర్ n-1. ఇది nth టర్మ్ వాల్యూ. సో ఇక్కడ మనం ఏం చేయాలి, a7 క్యాల్కులేట్ చేయాలి. a7 అంటే n ప్లేస్ లో 7 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. 1/3 to the power of 7 minus 1. 9 into 1/3 to the power of 7 minus 1 అంటే అర్థం ఏంటి, 1/3 to the power 6. So 9 into 1/3 into 1/3 into 1/3 into 1/3 into 1/3 into సో 6 టైమ్స్ రాసుకోవాలి, ఎందుకంటే పవర్ లో 6 ఉంది కాబట్టి. 3 1 టైం, 3 3s, 3 1 time, 3 1s. సో క్యాన్సిల్ అయిపోయిన తర్వాత వాట్ ఈస్ లెఫ్ట్ రిమైనింగ్, 1 2 3 4. 1/3 is repeated 4 times. 1/3 to the power 4 is the answer for the given question. సింపుల్ గా చెప్పాలంటే 1/81 అని కూడా రాయొచ్చు. 1/81. 3 3s are 9, 9 3s are 27, 27 3s are 81. సో ఈ విధంగా రాయొచ్చు ఆన్సర్, ఈ విధంగా కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 2. గివెన్ A1 is equal to -12, R is nothing but 1/3. We have to find A6. A6 అనే వాల్యూని మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ nth టర్మ్ ఫార్ములా తీసుకోండి. సో ఇక్కడ a వాల్యూ వచ్చేసి -12 ఇంటూ r వాల్యూ వచ్చేసి 1/3 n-1. ఇది nth టర్మ్. మనకు కావాల్సింది ఏంటి, A6. ఇక్కడ n ప్లేస్ లో 6 సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. -12 ఇంటూ 1/3 టు ద పవర్ 5 వస్తుంది. 6 లో నుంచి 1 తీసేస్తే 5 వస్తుంది. ఇక్కడ చూడండి, -12 ఇంటూ 1/3 టు ద పవర్ 5 అంటే 1/3 ఇంటూ 1/3 ఇంటూ 1/3 ఇంటూ 1/3 ఇంటూ 1/3 ఇలా 5 టైమ్స్ రాసుకోవాలి. రాసిన తర్వాత క్యాన్సిలేషన్ ఉంటే క్యాన్సిల్ చేయొచ్చు. 3 1s, 3 4s. సో -4 న్యూమరేటర్లు అన్ని 1లే ఉన్నాయి కాబట్టి -4 ఇంటూ 1 1 1 చేసినా కూడా -4 వస్తుంది. సో డినామినేటర్ లో 1 2 3 4, 3 3s are 9, 9 3s are 27, 27 3s are 81. -4/81. సో ఇలా రాయొచ్చు, లేదంటే -4/3 అని కూడా రాసుకోవచ్చు. 3 పవర్ లో 4 రాస్తే కూడా సరిపోతుంది. సో దిస్ ఇస్ ద వే we can answer this question. Thanks for watching. Please subscribe our channel for regular updates. Share this information with your friends.